నమస్తే. తదుపరి రెండవ అధ్యాయం, కార్తీక మాసం రెండవ అధ్యాయము, కార్తీక సోమవార వ్రత మహత్యము. వశిష్ఠ మహర్షి జనక మహారాజుతో ఈ విధంగా చెప్తున్నాడు. ఏమని? మహారాజా, మనస్సు చేత కానీ, వాక్కు చేత కానీ, లేదా కర్మ చేత కానీ చేసిన పాపాలన్నీ పోగొట్టే శక్తి ఒక్క కార్తీక మాసానికే ఉంది. అయితే త్రికరణ శుద్ధిగా ఈ వ్రతాన్ని ఆచరించిన వారు తప్పనిసరిగా కైలాసాన్ని చేరుకుంటారు. అయితే కార్తీక మాసంలో అన్ని రోజుల్లోనూ సోమవారానికి మరింత ప్రత్యేకత ఉంది. అయితే ఈ మాసంలో వచ్చే సోమవారం శాస్త్ర విధిగా, అంటే స్నానము, జపము, తర్పణము, దానాలు ఇలా చేసిన వారికి 1000 అశ్వమేధ యాగాలు చేసినంత ఫలితాన్ని ఈ వ్రతము ఇస్తుంది. సోమవార వ్రతం రోజు 6 రకాలు ఎలా చేయాలి అంటే 6 రకాలుగా సూచించారు. 1 ఉపవాసము, 2 ఏకభుక్తము, 3 నక్తము, 4 అయాచితము, 5 స్నానము, 6 తిలదానము. తిలలు అంటే నల్ల నువ్వులు అన్నమాట. తిలదానము. ఇలా 6 రకాల ప్రత్యేకతలు ఉన్నాయి. అయితే మొదటగా ఉపవాసము అంటే అందరికీ తెలిసిందే. కార్తీక సోమవారం పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం సమయంలో శివుడికి అభిషేకం చేసి, అంటే ప్రదోష కాలంలో అభిషేకం చేసి, నక్షత్ర దర్శనం అయిన తర్వాత తులసి తీర్థం తీసుకొని మరునాడు ఉదయం పూజ అయ్యాక బ్రాహ్మణులకి భోజనం పెట్టి అప్పుడు తాను భుజించాలి. దీది ఉపవాస నియమం అన్నమాట. తదుపరి 2వది ఏకభుక్తం, అంటే ఒకసారి మాత్రమే తినేది. ఉపవాసం చేయడం సాధ్యపడిన వారు ఉదయమే లేచి యథావిధిగా స్నాన కార్యక్రమాదులు, పూజ, సంధ్యావందనాలు ఇవన్నీ అయిపోయాక బ్రాహ్మణులకు పెట్టి తాను కూడా భోజనం చేసేయాలి. సాయంత్రం వేళ అంటే ప్రదోష సమయాన పూజ పూర్తి చేసుకొని తులసి తీర్థం మాత్రమే తీసుకోవాలి. ఇది ఏకభుక్తం తాలూకా నియమము. 3వది నక్తము. నక్తము అంటే పగలంతా ఉపవాసం ఉండి రాత్రిపూట పూజ చేసుకొని నక్షత్ర దర్శనం చేసుకొని అప్పుడు భోజనం చేయడాన్ని నక్తము అంటారు. అయితే శక్తి కలిగిన వారు ఉపాహారం తీసుకోవాలి. అది కూడా సాధ్యపడదు అని అనుకున్న వాళ్ళు పండు, ఫలాన్ని ఏదైనా భుజించవచ్చు. 4వది అయాచితం. అయాచితము అంటే తాము ప్రయత్నం చేసుకోకుండా, అంటే మన ఇంట్లో వంట చేసుకోకుండా, ఇంటిది కాకుండా ఎవరైనా తమంతట తాముగా పిలిస్తే భోజనానికి వెళ్ళి అక్కడ భోజనం చేయడాన్ని అయాచితం అంటారు. తర్వాత స్నానము. ఏదైనా కారణం వల్ల పైన చెప్పినవి ఏవి చెయ్యలేకపోవడం, అసాధ్యం కాని వాళ్ళు, చెయ్యలేకపోయిన వాళ్ళు కనీసం శాస్త్రవిధిగా స్నానం చేసి పరమేశ్వరుడికి త్రికరణ శుద్ధిగా పంచాక్షరీ మంత్రాన్ని జపించుకొని ప్రదోష సమయాన అభిషేకం చేసుకుంటే అది కూడా తత్సమానమైన ఫలితాన్ని ఇస్తుంది. తదుపరి తిలదానము. తిలలు అంటే నల్ల నువ్వులు. మంత్ర విధి విధానాలు ఏమీ తెలియని వాళ్ళు, అందరికీ విధి విధానం తెలియకపోవచ్చు కదా. అయితే ఏమీ తెలియని వాళ్ళు కార్తీక సోమవారం రోజు నదీ స్నానం చేసి లేదా జలాశయాల్లో కానీ ఏదీ కుదరలేదు అనుకుని ఇంట్లోనైనా సరే శుభ్రంగా స్నానం చేసి నువ్వులు తీసుకొని సంపూర్ణముగా, అంటే దేవాలయానికి వెళ్ళి లేదా పండితుణ్ణి ఇంటికి పిలిచైనా సరే సోమవారం రోజు సాయంత్రం వేళ ఆ పండితునికో పురోహితునికో ఈ తిలలను దానం చేస్తే ఈ పై చేసినవన్నీ వచ్చే ఫలితం ఏదైతే ఉంటుందో అది ఈ కార్తీక సోమవారంలో ఈ 6 రకాలు కానీ ఇందులో ఏ ఒక్క రకమైనా సరే చేసినట్టయితే అదే ఫలితాన్ని వస్తుంది. అయితే చెయ్యగలిగి ఉండి కూడా, అవకాశం ఉండి కూడా చెయ్యలేకపోతే వశిష్ఠ మహర్షి ఏం చెప్పారంటే కుంభీపాకంలో రౌరవాది నరకంలోకి వెళ్ళబడతారు, ఇది తథ్యము అని
చెప్పడం జరిగింది. అయితే ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల అనాథలు స్త్రీ పురుషులతో సహా స్వర్గలోకానికి అంటే విష్ణుమూర్తి సాన్నిధ్యానికి వెడతారు. అయితే సోమవారం రోజున పగలంతా ఉపవాసం ఉండి రాత్రి నక్షత్ర దర్శనం తర్వాత కనుక భోజనం చేస్తే వారు తప్పనిసరిగా శివ సాయుధ్యాన్ని పొందుతారు. అయితే ఈ కార్తీక సోమవార వ్రతాన్ని దాని యొక్క మహత్యాన్ని వివరించేందుకు ఒక చిన్న కథ ఉంది. అది వశిష్ఠుల వారు జనక మహారాజుకి మన కోసం వివరించిన కథ అన్నమాట. అయితే పూర్వం కాశ్మీర దేశంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతనికి పురోహిత వృత్తి చేసుకుంటూ ఏదో కాలక్షేపం చేస్తున్నాడు. అతనికి కుటుంబ భారం మోయడం చాలా కష్టంగా ఉండేది. అయితే వివాహమైన చాలా కాలం తర్వాత ఒక ఆడపిల్ల జన్మించింది. ఆమె చాలా చక్కని అందగత్తె. ఆమెకు ఒక్క సుగుణం కూడా లెక్క పెట్టడానికి ఒక్కటి కూడా లేదు. పరమ గయ్యాళితనము, చిన్నప్పటి నుంచే కాముకురాలు. బాధ్యత ప్రకారం తండ్రి ఏం చేశాడు, యథావిధిగా పెళ్లి చేయాలి కదా యుక్త వయసు వచ్చిన తర్వాత. అప్పుడు సౌరాష్ట్ర దేశానికి చెందిన మిత్రవర్మ అనే బ్రాహ్మణుడికిచ్చి వివాహం జరిపించాడు. మిత్రవర్మ మంచి సుగుణ సంపన్నుడు, ఆచారం కలిగినవాడు, నిత్యం భగవన్నామ స్మరణ చేసుకునేవాడు, సహృదయుడు, భూతదయ, ఇలాంటి మంచి మంచి గుణాలు కలిగినవాడు. ఆమె సర్వ దుర్గుణ సంపన్నురాలు, ఈయన సర్వగుణ సంపన్నుడు. ఇంత ఉత్తముడైన భర్తకి నిష్ఠూర ఏం చేసేది, ప్రతిరోజు ఈ ఉత్తముడైన భర్తని కొట్టడము, తిట్టడము, అత్తమామల్ని హింసించటము, వారికి సరియైన భోజనం పెట్టకపోవడము, చద్దన్నం పెట్టడము, ఇట్లాంటి పరమ నికృష్టమైన కార్యక్రమాలు పేరుకు తగ్గట్టుగా ఈమె చేస్తూ ఉండేది. అయితే చాలా గయ్యాళితనం ప్రదర్శించేటప్పుడు ఒకసారి భర్త చెప్పాడు, ఇది మార్చుకో, ఇది చాలా ఇబ్బందులకి గురి చేస్తుంది అని హెచ్చరించాడు. అయినప్పటికీ ఆమె వినేది కాదు. ఇంకా చేసేదేమీ లేక భర్త సర్దుకుపోవడం, అత్తమామలు కూడా మాట్లాడకుండా సర్దుకుపోవడం చేస్తుండేవారు. అయితే ఈ విపరీత ప్రవర్తన కలిగిన ఈ నిష్ఠూర ఊరి ప్రజలందరి చేత ఆమెను కర్కశ అని పిలుస్తుండేవాళ్ళు. అంటే అతి కర్కశమైన మనస్సు కలిగినది అని అర్థం అనమాట. ఈమెను కర్కశ అని పిలుస్తుండేవాళ్ళు. అయితే ఈమెకు మరొక దుర్గుణం కూడా ఉండేది. పరపురుషుల యొక్క సాంగత్యం ఎక్కువగా చేస్తూ ఉండేది. వారు తెచ్చిన దుస్తులు, హారాలు ధరించుకుని చెడు ప్రవర్తనతో తిరుగుతూ ఉండేది. ఏదైతే ఒక ఇల్లాలు చెయ్యకూడదో ఆ పనులన్నీ చేస్తూ ఉండేది. అయితే ఒక రోజున ఆమె తన ప్రియుడితో ఉంటుండగా అతను ఏం చెప్పాడు, నీ భర్త వల్లే మనం ప్రతిరోజు కలుసుకోలేకపోతున్నాం కాబట్టి నీ భర్తను హతమార్చాల్సిందిగా చెప్పాడు. అయితే ఈమె కన్ను మిన్ను కానకుండా, ఉచ్చం నీచం తెలుసుకోకుండా, ఒక రకమైన దుష్ప్రవర్తనతో ఆమె ఏం చేసిందంటే భర్తని విచక్షణారహితంగా జ్ఞానశూన్యురాలై పరమ నికృష్టమైన చేష్టలతో భర్తని చంపేసి ఆ శవాన్ని తనే మోసుకు వెళ్ళి ఊరి చివర ఉన్న పాడుపడిన బావిలో వేసేసింది. అయితే అత్తమామలు అవేమీ తెలిసి కూడా ఏమీ తెలియని వారిలాగా ఇల్లు వదిలి వెళ్ళిపోయారు. దీంతో నిష్ఠూరకు మరింత స్వేచ్ఛ కలిగింది. ఏ ఆటంకం లేకపోవడం వల్ల నిష్ఠూరం విచ్చలవిడిగా ప్రవర్తిస్తూ ఉండేది. తన అందాన్ని ఎరవేసి పరపురుషులను ఆకర్షించేది. మాయ మాటలతో సాటి స్త్రీలను కూడా ఈమెలాగానే తయారు చేస్తూ ఉండేది. అయితే పతివ్రతలు కాపురాల్లో చిచ్చులు పెట్టి ఘోరమైన అపరాధాలను చేస్తూ ఉండేది. క్రమక్రమంగా ఆమెకు వయసు మీద పడి ఉన్న అందం తగ్గిపోయి దీంతో పాటు ఆ పరపురుషులు ఈమెను ఆకర్షించకుండా ఈమెను నిర్లక్ష్యం చేస్తూ ఉండేవారు. అయితే సంపాదన లేకపోయింది. సంపాదన లేదు, విలాసవంతమైన జీవితం లేదు, శరీరం పూర్తిగా వ్యాధులతో నిండిపోయి ఉంది. ఆమెతో పాటు అనేక మంది సుఖాలు అనుభవించిన స్త్రీలు కూడా ఏ ఒక్కరూ ఆమెను ఇప్పుడు కన్నెత్తి చూడడం కూడా మానేశారు. అయితే రోజు రోజుకి ఆమె మరింత కృంగిపోతూ
మానసికంగా వ్యధపడుతూ కట్టుకోవడానికి వస్త్రం లేక, తినడానికి తిండి లేక అత్యంత దయమైన స్థితిలో నికృష్టమైన జీవితాన్ని అనుభవించేది. ఇలా అనేక బాధలు పడుతూ ఒక రోజున ఆమె అనాథగానే మరణించింది. ఆమె శవానికి అంత్యక్రియలు చేయడానికి కూడా ఎవ్వరూ ముందుకు రాలేదు. అయితే యమదూతలు ఆమెను నరకానికి తీసుకువెళ్ళి యమధర్మరాజు గారి ముందు హాజరుపరిచారు. ఆమె చేసిన పాపాలకు గాను యముడు అత్యంత కఠినమైన శిక్షలు విధించాడు. ఆమె కూడా భూలోకంలో ఇట్లానే ప్రవర్తించింది కదా, దానికి తగ్గట్టుగా యమధర్మరాజు విపరీతమైన కఠినాతి కఠినమైన శిక్షలను వేశాడు. అయితే ఎలాంటి శిక్షలు అంటే, ఎర్రగా కాల్చిన ఇనప స్తంభాలకు ఆమెను కట్టేశారు, ఇనప గదలతో కొట్టి హింసించారు, సలసలా కాగుతున్న నూనెలో పడవేసి వేయించారు, సీసం కరిగించిన ఆ సీసాన్ని నోటిలోనూ చెవుల్లోనూ పడవేశారు, కుంభీపాకంలో వేసి ఆమెను నరక చిత్ర హింసలు పెట్టేవారు. అక్కడ ఇనుప ముక్కలు కలిగిన కాకులతో ఈమెను పొడిపించేవారు. తేళ్ళు, జెర్రులు, పాములు కలిసి ఈమె శరీరాన్ని కుట్టేవి. ఇలా ఎన్నో రకాలైన హింసలను యమలోకంలో యమధర్మరాజు ఈమెకు శిక్షలు విధించాడు. ఆ తర్వాత ఆమె చేసిన పాపాలకు గాను తర్వాత 10 తరాల వాళ్లకు ఇప్పుడు చూసారా అండి, మనం చేసిన పాపాలు లేదా మన పితృదేవతలు చేసిన, అంటే మన పైతరం వాళ్ళు చేసిన పాపాలు మనకి చెందుతాయి. వారి యొక్క ఆస్తులే కాదు సుమా, వారి పాపాలు కూడా మనకి దక్కుతాయి. అందుకే అంటారు, తెలిసి కానీ తెలియక కానీ పాపాలు చేస్తే అటేడు తరాలు ఇటేడు తరాలు కూడా శిక్షలు అనుభవించవలసి వస్తుందన్నమాట. నరకలోకంలోనే శిక్షలు కాదు, వారు చేసిన పాపాలకి మన ముందు తరం వారు, మన తరం వారు కూడా శిక్షలు అనుభవించాలి. కాబట్టి మనం ఏ చెడు కార్యక్రమమైనా చేసేటప్పుడు, చెడు పని తలపెట్టేటప్పుడు మన గురించి, మన పై వాళ్ళ గురించి, మన తర్వాత వాళ్ళకి గురించి కూడా ఒక్కసారి ఆలోచిస్తే చాలా మంచిది. మనం ఏ పాపాన్ని చెయ్యడానికి భయపడతాము. ఇది వాస్తవం, పురాణవచనము. ఏదో ఆస్తులు వచ్చినట్టు పాపాలు రావు అని అనుకోవడం చాలా తప్పు. మన ఋషులు మనకి అందించిన ఒక పెద్ద సంస్కారము, సంస్కృతి అన్నమాట. కాబట్టి తగు జాగ్రత్తతో వ్యవహరించవలసింది. ఇంకా కథలోకి వెడితే, నరకంలో శిక్షలు అనుభవించిన ఈమె 15 సార్లు భూమి మీద కుక్కగా జన్మించింది. అయితే ఈ కుక్కగా జన్మించిన ఈమె కాదు, ఈమె వంశీకులు కూడా, ఆమె పైతరం వారు, ఆమె కింద తరం వారు కూడా ఇదే జన్మను తీసుకున్నారు. అయితే ఆమె ఏం చేసింది, అలా కుక్క జన్మ ఎత్తి తిరుగుతూ అక్కడ ఇక్కడ అందరి చేత చీకొట్టించుకుంటూ, తిన్నప్పుడు తినక, లేనప్పుడు ఉండి, ఇట్లాగా ఆమె జీవనాన్ని కొనసాగిస్తోంది. అయితే ఒకానొక రోజు ఒక సద్బ్రాహ్మణుడు కార్తీక మాస వ్రతము ఆచరించి ఏకభుక్తం ఉండి ఆయన ఏం చేశాడంటే, ఆ ప్రసాదాన్ని ఇంటి ముందు ఉన్న బలిపీఠం దగ్గరకి ఆ ప్రసాదాన్ని ఉంచి ఆయన, ఆ బ్రాహ్మణుడు లోపలికి వెనుతిరుగుతుండగా, అదే సమయంలో ఈ నిష్ఠూర కర్కశ ఈమెయితే ఉంది కదా, ఆమె కుక్క రూపంలో ఉండి ఆ స్వామివారి ప్రసాదాన్ని ఆరగించింది. ఎప్పుడైతే ఈ కార్తీక మాసం రోజు సోమవారం నాడు వ్రతనిష్టతో ఉన్న ఈ బ్రాహ్మణు యొక్క భోజనం తిన్నదో, ఆమెకి తన పూర్వజన్మ వృత్తాంతం గుర్తొచ్చి ఆమె వెంటనే మానవ భాషలో ఓ బ్రాహ్మణోత్తమ అని పిలిచింది. వెంటనే ఈ బ్రాహ్మణుడు తత్తరపడి ఎవరు నన్ను పిలుస్తున్నారు అని వెనక్కు తిరిగి చూశాడు. ఎప్పుడైతే ఈయన వెనక్కి తిరిగి చూశాడో, ఓ బ్రాహ్మణోత్తమ, నేనే పిలుస్తున్నాను అని పిలిచి, నాకు ఈ జ్ఞానం ఎందువల్ల కలిగింది, నేను మానవ భాషలో ఎలా మాట్లాడగలుగుతున్నాను, నాకు పూర్వజన్మ జ్ఞానం కూడా కలిగింది అని ఆ బ్రాహ్మణోత్తమునితో చెప్పింది. అప్పుడు ఆ బ్రాహ్మణోత్తముడు ఏమన్నాడు అంటే, నువ్వు నేను ఆచరించిన ఈ కార్తీక మాస వ్రత ఫలితం సంబంధించిన ప్రసాదాన్ని తిన్నావు కాబట్టి నీకు పూర్వజన్మలు గుర్తుకొచ్చాయి అనగానే, అప్పుడు ఆమె, అవును మహాత్మా, నాకు నా పూర్వజన్మ గుర్తొచ్చింది. ఇప్పుడు నన్ను
కాపాడవలసిందిగా శరణు వేడింది. అప్పుడు ఆ బ్రాహ్మణోత్తముడు ఇంట్లోకి వెళ్ళి తన ప్రసాదాన్ని, తను అవపోసన పట్టిన గంగా జలం ఉంది కదా, ఆ జలాన్ని తీసుకొచ్చి ఆ కుక్క మీద చల్లాడనమాట. అప్పుడు ఆమె దివ్య దృష్టితో, ఆ బ్రాహ్మణోత్తముడు దివ్య దృష్టితో ఈమె యొక్క వృత్తాంతాన్ని మొత్తం చెప్పాడనమాట. కార్తీక సోమవారం ప్రదోష కాలంలో బ్రాహ్మణుడు విడిచిన బలి అన్నాన్ని తినడంతో ఆ కుక్కకు కొంతవరకు పాపాలు తొలగిపోయాయి. బ్రాహ్మణుడని గ్రహించుకున్నాడు. అయితే కుక్క కూడా తన పాపాల నుంచి పూర్తిగా విముక్తి పొంది మోక్షాన్ని ప్రసాదించమని వేడుకొన్నది. అప్పుడు ఆ జాలిగుండె కలిగిన బ్రాహ్మణుడు తాను చేసిన అనేక సోమవార వ్రత మహత్యాలలో ఉన్న ఫలితాన్ని ఆ కుక్కకి ధారపోశాడు. ఎప్పుడైతే ఆ కుక్కకి ఈ సోమవార వ్రత ఫలితం యొక్క పుణ్యాన్ని ధారపోశాడో వెంటనే ఆ కుక్క మంచి అప్సరస రూపం తాల్చి దివ్యమైన స్త్రీ రూపంతో పితృదేవతల వర్గంలోకి చేరిపోయింది. స్వర్గం నుంచి విమానం వచ్చి ఆమెను ఎక్కించుకుని అక్కడి వారందరూ చూస్తుండగానే పుణ్యలోకాలకి ఆమె చేరుకుంది. జనక మహారాజా, కార్తీక సోమవార వ్రత మహత్యం వల్ల ఇంతటి గొప్పటి ఫలితం కలిగింది ఆమెకు, చూసారా అని వశిష్ఠుల వారు జనక మహారాజుకి కార్తీక సోమవార వ్రత మహత్యాన్ని వివరించారు. ఇప్పుడు రెండవ రోజు అనగా విధియ రోజు మనం ఏమేమి నిషిద్ధాలు, ఏం చెయ్యాలి, ఏం చేయకూడదు, ఏ మంత్రం పఠించాలి అనేది యథావిధిగా చెప్తాను. అయితే రెండవ రోజు తరిగిన వస్తువులు నిషిద్ధం. కలువ పువ్వులు, నూనె, ఉప్పు దానంగా ఇవ్వాలి. పూజించాల్సిన దైవం బ్రహ్మదేవుడు. జపించాల్సిన మంత్రం ఓం గీష్పతయే విరించియే నమః. ఓం గీష్పతయే విరించియే నమః అనే మంత్రాన్ని జపించాలి. దీనివల్ల మనకు వచ్చే ఫలితము మనస్సు నిలకడగా ఉంటుంది. తెలిసింది కదా. రెండవ రోజు ఏమేమి దానం ఇవ్వాలి, ఏమేమి నిషేధించాలి, ఏ మంత్రం చదవాలి, ఏ మంత్రం వల్ల మనకి ఏమి వస్తుంది అనేది. నమస్తే అండి.